పేరు దొమ్మిడి సత్యనారాయణ. సత్యనారాయణ గారు ఆ. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుందంట కదా, ఎలా ఉందంటారు ఇప్పుడు ఈ వరకు? పరిపాలనకి ఏం ఆక్షేపం చేయడం లేదండి. అది అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే మరి గతం మీద కొంచెం ముందుకెళ్ళి ఈ కంపెనీలని ఈ వెనకబడిన వాళ్ళని చూడటమని అనేక రకాలుగా సహాయం చేస్తున్నారని అనుకుంటున్నాం. అది మరి ఇస్తానన్న పథకాలు 6 పథకాలు ఉన్నాయి కదా, ఏమేమి వస్తున్నాయి ఇప్పుడు? ఏం పథకాలంటే ఇప్పుడు వృద్ధులకి పింఛన్ వస్తుంది. మెయిన్ అదే ఇచ్చారు కదండి. ఇంకేమన్నా ఇప్పుడు గ్యాస్ ఇచ్చారండి. అది రెండు మాత్రం అమల్లో ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ ఫ్రీగా అమల్లోకి వస్తున్నాయి. వచ్చేయండి, వేళ మాకు వచ్చింది. ఉన్నవాళ్ళు కూడా మాకు వేళ వచ్చింది. డబ్బులు పడతాయి అనుకోండి, అది విషయం. మరి ఉచితంగా ఇసుకని చెప్పేసి అనౌన్స్ చేశారు కదా, ఏమైనా మరి అవి మాకు అక్కర్లేని, మరి ఇసుకంటే అంటున్నారు కానీ అక్కడ పని అవటం లేదని చెప్పుకుంటున్నారండి. ఇసుక గురించి ఏంటంటే బ్రోకర్లు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ బ్రోకర్ల వల్ల ఓ మాదిరి మధ్యతరగతుడు వెళ్ళకపోతున్నాడు. అది పేదోడు వెళ్ళాడు కదా, అక్కడ బలమైన వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు గట్టితనం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఉపయోగించాలి. పేదవాడుగానే ఉండిపోతాడు అనుకుంటున్నాను నేను. పేదవాడికి ఏమి అందుబాటులోకి రాలేదని అనుకుంటున్నానండి. అది మరి మధ్య రేట్లు తగ్గిస్తున్నారు, ఏమైనా తగ్గించారంట? మద్యం రేట్లు అంటే మరి దాని జోలికి మేము వెళ్ళమండి. తగ్గాయనే చెప్పుకుంటున్నారు. ఇదివరకు గతంలో 130, ఇప్పుడు 100 అని చెప్పుకుంటున్నారు. అది మరి గతంతో పోలిస్తే నిత్యావసర సరుకులు ఏంటి బాగా పెరిగిపోయినాయి అంట. నిత్యావసర సరుకులు పెరిగాయండి. ఆయిల్ పెరిగింది బాగానే, ఉల్లిపాయ పెరిగింది. మరి అలాంటివన్నీ కొన్ని పెరిగాయి. మరి పంటను బట్టి కూడా ఉంటుంది. వర్షాకాలం పంటలన్నీ పోయి 3 నెలల నుంచి వర్షాలు కురిసి దాని గురించి కూడా మనం అపార్థం చేసుకోకూడదు. మరి అది మరి పథకాలు గత 5 ఏళ్ళ పథకాలు ఎలా ఉండేవి? గత 5 ఏళ్ళ పథకాలు ఎలా ఉండేవి? గత 5 ఏళ్ళు అంటే అది ఇచ్చేస్తున్నాం ఇది ఇచ్చేస్తున్నాం అని మామూలు 2 నెలలకి 3 నెలలకి రైతు భరోసా అని, అమ్మఒడని, ఈ ఆటో డ్రైవర్లకి ఏమంటారు దాన్ని చేయూతని, అలాంటి అవకాశాలన్నీ 3 నెలలకు ఒకసారి వచ్చాయి. కానీ మరి ఇక్కడి నుంచి వస్తాయి ఏంటో మాకు తెలియదు. కానీ అవన్నీ ఇప్పుడు రావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అమరావతి, పోలవరంని ఎక్కువ కృషి చేస్తున్నారు. డెవలప్ చేయాలని చేస్తున్నారు. మరి గత 5 ఏళ్ళు ఎప్పుడు జరగలేదంటారు డెవలప్మెంట్ అనేది? మరి గతంలో ఆగిపోయి కదండి. మరి జగన్ పరిపాలనలో ఆగిపోయి కదా. మరి రోడ్ల విధానం అదే రోడ్లు ఒకటి పట్టించుకుంటున్నారు. ఇప్పుడు రోడ్లు ఎన్నో వేల కిలోమీటర్లు వేయాలని చెప్తున్నారు. అది డిసెంబర్ నెల నుంచి వస్తాయని చెప్తున్నారు. అది ఒకటి మేము నమ్ముతున్నాం. అది గతంలో ఎప్పుడైనా చూడడం జరిగిందా రోడ్లు వేయడం కానీ? లేదండి. గతంలో అన్నీ మర్చిపోయారు కదా. గతంలో మర్చిపోయి కొన్ని పనులు చేశారు అక్కర్లేనివి. అందుకే ఈవేళ మరి ఇలా చెప్పుకుంటున్నారు. అది కారణం. ఈయన వస్తే రోడ్లు వేయడం జరుగుతాయని అనుకుంటున్నాం డిసెంబర్ నెల నుంచి ప్రతి చోటని. మరి గతంలో పనులు చేసుకోవడానికి పనులు ఉండి ఇబ్బంది లేకుండా ఉండేది. చంద్రబాబు నాయుడు వచ్చాక పనులకి బాగా ఇబ్బంది అయిపోతుంది అన్నారు కదా. పనులు అంటే ఉపాధి హామీ పనులు ఎప్పుడు చెప్పేవారు అనుకోండి. ఇప్పుడు వర్షాకాలం కదా, ఏం చెప్తారు మరి. ఉపాధి హామీ పనులు చెప్తానంటున్నారు కదండి. డిసెంబర్ నెల నుంచి ఎప్పటి నుంచో చెప్తానంటున్నారు. మరి అది కూడా మేము ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పటివరకు బాగానే ఉందండి. ఇప్పటివరకు బాగానే ఉంది. మరి ఈ 3 నెలల నుంచి బాగానే ఉంది. మరి అంటే గత 5 ఏళ్ళు మీరు చూసారు కదా పరిపాలన విధానం, మీకు ఎలా ఉండేది అంటారు? ఎలా ఉండేదంటే అప్పటికి అది గొప్ప అనుకునేవారండి. ఏం చేద్దంటే లాస్ట్కి వచ్చేటప్పటికి ప్రజలు ఇబ్బంది పడిపోవటం, అప్పులు కనిపించడం, ఆ విధంగా ప్రజలకి ఆ విధమైనటువంటి పరిపాలన నచ్చలేనట్టే కనిపించింది. అది.